అందరికీ నమస్కారం. అందరూ ఎట్లున్నారు? నాకోసమే వెయిట్ చేస్తున్నారు కదా. ఆ విషయం నాకు తెలుసు, అందుకే టైంకి వచ్చేసాను. సో నేను టైమింగ్ ని నమ్ముతానండి. మీరు కూడా అంతే కదా. 15 నిమిషాలు ఒక మంచి రెసిపీని మీకు అందించడానికి నేనున్నాను. మరి 15 నిమిషాలు ఆ రెసిపీని నేర్చుకోవడానికి మీరు కూడా ఉన్నారు కదా. ఉంటారు. మీరు ఈ రోజు ఏం నేర్చుకుంటున్నారో తెలుసా? ఇంతకీ మీ అందరూ ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు కదా. మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అయిన ఓవెన్తో వాహ్ రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్. మరి ఇది వచ్చేసిందంటే ఒక మంచి రుచి కూడా వచ్చేసిందనమాట. వాహ్ అనడానికి సిద్ధమైపోండి. ఇంతకీ నేను ఈ రోజు మీకోసం ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. జనరల్లీ దీన్ని ఎలా యూజ్ చేస్తూ ఉంటామంటే కూర అయిపోయిన తర్వాత పైనుంచి చల్లుతూ ఉంటాం, బౌల్లోకి తీసిన తర్వాత గార్నిష్ కి యూజ్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు దాన్ని లాస్ట్ లోనే వాడుతూ ఉంటాం. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ రోజు ఇదే మన వంట ప్రోగ్రామ్ లో మెయిన్ డిష్ గా వచ్చేసింది. ఇంతకీ అదేంటో తెలుసా? కొరియండర్ అండి. అందుకే నేను మీ అందరి కోసం కొరియండర్ తో చేసేస్తున్నాను కొరియండర్ చికెన్. మరి ఈ కొరియండర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి. కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, కాజు పేస్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గ్రీన్ చట్నీ, నూనె, ఉప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకున్నారు కదా. ఈ కొత్తిమీర చికెన్, కొరియండర్ చికెన్ అన్నా కొత్తిమీర చికెన్ అన్నా ఒకటే కదండి. ఏదైతే ఏమైంది, భాష వేరు, అది మాత్రమే అర్థం. వెల్, సో దీన్ని తయారు చేసేద్దాం. ఎలా అంటే ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం చికెన్, బోన్లెస్ చికెన్, స్కిన్లెస్ చికెన్. సో ఈ చికెన్ ని ఒక కప్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను పసుపు. సో పసుపు వేసాను అనమాట. పసుపు ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. సో యాంటీబయాటిక్. మనం గుమ్మానికి పసుపు ఎందుకు రాస్తామో తెలుసా? ఇంతకీ మనం చాలా వరకు అనుకుంటామండి, పెద్దవాళ్ళు చెప్పేది చాదస్తాలేమో, వీళ్ళు మరీ గుమ్మానికి పసుపు రాయమంటారు, కాళ్ళకి పసుపులు రాసుకోమంటారు, ముఖానికి పసుపు పెట్టుకోమంటారు, ఏమిటబ్బా ఈ చాదస్తం అనుకుంటాం. కానీ అది చాదస్తం కాదు. ప్రతి దానికి వెనకాల సైన్స్ ఉంది నిజంగా. ఎలా అంటే గుమ్మానికి పసుపు ఎందుకు రాస్తామంటే ఆ గుమ్మం దాటి పురుగు పుట్ట లోపలికి రాకుండా ఉంటాయని. సో ఇది యాంటీబయాటిక్ కాబట్టి గుమ్మం వరకు వచ్చి అక్కడే చచ్చిపోతాయి, అవి లోపల వరకు రావన్నమాట. అందుకని రాస్తారు. అండ్ పసుపు శుభం అని కూడా రాస్తారు. అండ్ పసుపు రాసుకుంటే ముఖం ఎంత కళగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా పసుపు రాసుకుందాం. న్యాచురల్ గా ఇంట్లో దొరికే దాంతో మన అందాన్ని మరింత పెంచుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే నేను దీని అందాన్ని పెంచుతున్నాను, ఈ కోడి అందాన్ని. అందుకే నేను పసుపు వేశాను. నెక్స్ట్ దీంట్లో వేసుకుందాం కారం, ఒక 2 స్పూన్స్. అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్. దీనికి ఎందుకు అన్యాయం చేశాను అనుకుంటున్నారా? ఇది ఎక్కువగా వేసాం అనుకోండి మనకి మనం అన్యాయం చేసుకున్నట్టు అవుతాం, ఎందుకంటే అంత ఘాటు వచ్చేస్తుంది కాబట్టి. సో 1.5 టీ స్పూన్ చాలు ఇది. అండ్ తర్వాత ఒక పావు టీ స్పూన్. మనం అన్నిటికంటే తక్కువ వాడేది గరం మసాలా పౌడర్. ఎంత తక్కువ వాడితే అంత మంచిది హెల్త్కి. ఎక్కువ వేయమని నేను కూడా అనను, బట్ ఫ్లేవర్స్ కావాలి కాబట్టి అప్పుడప్పుడు. సో అందుకని పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్. అండ్ జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్ కూడా ఒక 3 స్పూన్స్. నాకు తెలిసి ఇవే అనుకుంటా బాగా కాస్ట్లీ. ఇప్పుడు మనం చూడట్లేదు కానీ ఒకనొకప్పుడు జీడిపప్పు ఉంటే అబ్బా జీడిపప్పు వేయాలా అండి, ఇందులో కాస్త పాయసంలో జీడిపప్పులు ఎక్కువ వేయరా, ఉప్మాలో జీడిపప్పులు ఎక్కువ వేయరా అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే జీడిపప్పులు ఎక్కువ రేటు కాబట్టి మేబీ అలా అనేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నాం కదా, పట్టించుకోవట్లేదు. అన్ని రేట్లు ఎక్కువైపోయాయి, దాంతో బ్యాలెన్స్ అయిపోయింది. వెల్, సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఫ్రెష్ క్రీమ్, ఒక 1/2 కప్. అలాగే గ్రీన్ చట్నీ. సో పుదీనా, కొంచెం ఉప్పు, కాస్త నిమ్మకాయ. అండ్ అలాగే దీంట్లో నేను వేసాను పచ్చిమిరపకాయలు. ఇలా వేసి గ్రైండ్ చేసిన ఈ చట్నీని కూడా ఒక కప్ వేసుకుందాం. నెక్స్ట్ నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడు పైన గార్నిష్ కోసమో లేకపోతే ఇంకా అయిపోయింది పోపులో లాస్ట్లో వేసేద్దాం అని వేస్తూ ఉంటాం కదా కొత్తిమీర. ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అని. సో 1 కప్ కొత్తిమీరని వేసుకుందాం.
సన్నగా తురిమింది. నిజం చెప్పాలంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కొత్తిమీర చికెన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర మటన్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది, అది కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర చట్నీ ఎస్పెషల్లీ చాలా మందికి ఇష్టం అనమాట. కొత్తిమీరతో పచ్చడి చేస్తే భలే ఉంటుంది చూడండి, రోటి పచ్చళ్ళు. ఓకే, ఇప్పుడు నేను చికెన్ దగ్గర ఉన్నాను, దీని గురించి మాట్లాడదాం. అనవసరంగా నేను ఇప్పుడు రోటి పచ్చళ్ళ గురించి చెప్పేస్తూ ఉంటాను మీకు. వెల్, సో నెక్స్ట్ ఇందులో వేద్దాం తగినంత ఉప్పు. వెల్, పైనుంచి కొంచెం ఆయిల్ వేద్దాం. కుక్ అవ్వాలి కదా ఇది, మరీ ఎక్కువ కాదు, లైట్గా. నాకు తెలుసు మీరు అలా చూడకండి, మరి నువ్వు కొంచెమే వేసాను నేను. సో దీన్ని అంతటిని చక్కగా కలుపుకుందాం. ఇది మనకి గ్రీన్ కలర్ లోనే ఉంటుంది, ఎందుకంటే లీవ్స్ ఎక్కువగా వేసాం కాబట్టి, దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా ఎక్కువ ఉంది కాబట్టి. సో మనకి ఆ గ్రీన్ కలర్ లోనే వస్తుంది అనమాట ఫైనల్ గా డిష్ అవుట్ చేసేటప్పుడు కూడా. ఇంత చక్కగా ఉంది కదా, ఇలా చూస్తూనే కాలం గడిపేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. వండుకుందాం, కాస్తంత ఉడకనిద్దాం, తర్వాత టేస్ట్ చేద్దాం. రండి ఓవెన్లో పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఓవెన్లో పెట్టేస్తున్నాను. అండ్ చికెన్ ఉడకడానికి ఎంతవరకు టైం పడుతుంది? స్టవ్ మీద అయితే నాకు తెలిసి ఒక 1 hour పట్టొచ్చు, కానీ ఇది ఓవెన్ కదా, 20 minutes చాలు కదా. చాలండి. సో ఇప్పుడు నేను మీడియం మోడ్ ఆన్ చేసి దీన్ని 20 minutes సెట్ చేసి స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ అయిపోయింది. చాలా మంది అంటారు, ఏమండోయ్ బతకడానికి తినాలి, తినడానికి బతకూడదు అంటారు. కానీ రాంగ్ తెలుసా? ఎందుకు చెప్పండి? ఇప్పుడు తినలేక ఏం చేయలేక వేస్ట్ కదా. సో మంచి టేస్టీ ఫుడ్ తినాలి, ఆస్వాదించాలి, అన్నిటినీ ఎంజాయ్ చేయాలి, చక్కగా మన జీవితాన్ని కలర్ఫుల్గా మలుచుకోవాలన్నమాట. అందుకే కలర్ఫుల్గా ఉండడానికి, టేస్టీగా ఉండడానికి నేను ఈ రోజు చేసిన ఈ కొరియండర్ చికెన్లో కొరియండర్ వేశాను, క్యాజు పేస్ట్ వేశాను, అలాగే ఉప్పు కారం అన్నీ కూడా తగ్గట్టుగా వేశాను, కొంచెం అంత గరం మసాలా పౌడర్ వేశాను. సో ఇలా అన్నిటినీ వేసి, పైగా నేను దీంట్లో పుదీనా, మిర్చి, కాస్తంత కొత్తిమీర, కాస్తంత లెమన్ జ్యూస్ పిండి పేస్ట్ చేసిన ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కలర్ వస్తుంది. నేను చెప్పాను కదా. సో ఫైనల్గా డిష్ అవుట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ గ్రీన్ కలర్ చూడగానే ఆనందాన్ని ఇస్తుంది అనమాట, చూడగానే తినాలనిపిస్తుంది. అండ్ ప్రతిదీ కూడా మీ హెల్త్ని, టేస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేయబడుతుంది అనమాట. ఇక్కడ డిజైన్ చేయబడుతుందండి. సో డిజైన్ చేసిన తర్వాత నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను. ఇక్కడ మీరు కూడా ఇంట్లో అందరి కోసం చేసేయండి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ మీకు కూడా ఇంపార్టెంట్ కదా. అదే ఇంపార్టెంట్, ఆరోగ్యం మహాభాగ్యం. సో మరి ఇంత హెల్దీ అయిన రెసిపీని నేను మీ అందరి కోసం తయారు చేశాను కదా, చూసేద్దాం. అయిపోయింది అది కూడా. వెల్, అంటడాయి వేడి వేడిగా రెడీ అయిపోయి వచ్చేసింది మన కొరియండర్ చికెన్. సో ఇప్పుడు దీన్ని నేను ఫైనల్ బౌల్లోకి తీసేసుకుంటాను అనమాట. వెల్, సో సర్వ్ చేసేయడమే, ఇంకేం లేదు. చెప్పానా గ్రీన్ కలర్లో వస్తుందని. చక్కగా ఆయిల్ అనేది ఒక లేయర్లో ఫామ్ అయ్యి ఎంచక్క గ్రీన్ కలర్లో అట్రాక్ట్ చేస్తూ ఇది కనిపిస్తుంది. దీన్ని ఎల్లో కలర్ బౌల్లోకి తీసుకుందాం. సో నాన్ వెజ్ ఏదైనా కూడా, ఏ డిష్ ఉన్నా కూడా మనకి ఆనియన్ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే ఆనియన్, బెల్ పెప్పర్స్, క్యారెట్తో దీన్ని గార్నిష్ చేయడం జరిగింది. క్యారెట్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది మన స్కిన్కి, మన హెల్త్కి అనమాట. వాళ్ళు మధ్య మధ్యలో తీసుకొని తినొచ్చు కూడా. సో చక్కగా ఇక్కడ రెడీ అయిపోయి నా చేతిలోకి వచ్చేసింది కొరియండర్ చికెన్. దీన్ని రుచి చూసి చెప్పేనా ఎలా ఉందో? అసలే అంటారు ఆలస్యం అమృతం విషం అని, అందుకే అస్సలు ఆలస్యం చేయకూడదండి, తొందరగా టేస్ట్ చేసేయాలి. వావ్,
అబ్బబ్బబ్బా, సూపర్ అంటే సూపర్, ఏకదమ్ మస్త్ జబర్దస్త్ అన్నమాట. మీరందరూ ఈ డిష్ కనుక ఇంట్లో చేశారంటే ఇంట్లో మీ వారి దగ్గర నుంచి, మీ అత్తగారి దగ్గర నుంచి, మీ మామగారి దగ్గర నుంచి అందరూ అనాల్సిందే వాహ్ 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 వా అని. మరి ఏ తారీఫ్ సున్నే కలియే, అదేనండి. మీరు ఈ పొగడ్త వినడానికి రెడీగా ఉన్నారు కదా, వెంటనే నోట్ చేసుకోండి. కొరియండర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. కొరియండర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, కాజు పేస్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గ్రీన్ చట్నీ, నూనె, ఉప్పు. కొరియండర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా అవెన్ బౌల్లో చికెన్ వేసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కాజు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, గ్రీన్ చట్నీ, కొత్తిమీర, తగినంత ఉప్పు, కాస్త నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అవెన్లో ఉంచి మీడియం మోడ్ ఆన్ చేసి 20 నిమిషాలు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కుక్ అయి తయారైన దాన్ని సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో గుమగుమలాడే కొరియండర్ చికెన్ రెడీ. సో నేనైతే దీన్ని టేస్ట్ చేశాను. మరి మీరు కూడా టేస్ట్ చేసేస్తారని నాకు తెలుసు, ఆల్రెడీ నోట్ చేసేసుకున్నారు కదా, అందరికీ చేసి తినిపించేయండి. మరి ఇలాగే మరింత ఎంటర్టైన్మెంట్ తో, టేస్టీ ఫుడ్ తో మిమ్మల్ని అందరినీ అలరించడానికి కొత్తగా డిజైన్ చేయబడి ఒక మంచి రెసిపీ మీ ముందుకు వచ్చేస్తుంది. ఎక్కడా? ఇక్కడే, మన సెట్లోనే. అదేనండి, మన షోలోనే. అవెన్తో వాహ్ వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ లో మాత్రమే మీకు ఇంత మంచి డిష్లు అందుతాయన్నమాట. సో మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చక్కగా ఈటీవీ అభిరుచిని చూడండి, ఎంజాయ్ చేయండి, హెల్దీగా ఉండండి. అండ్ ఇంకేం చేస్తారు? వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యార్, మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి. మళ్ళీ ఇలానే కలిసేస్తుంది మీ గీతా భగత్. అంతవరకు చూస్తుండండి ఈటీవీ అభిరుచిని. నేను సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. అవెన్తో వాహ్ వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్.